నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి మనకి ఎక్కడైనా గాని మనం బయట బండి మీద తిరుగుతూ ఉంటాము, లేదా బయటికెళ్తా ఉంటాము ఎండలోకి. అప్పుడు మనకి బ్లాక్‌గా అయిపోతుంది స్కిన్ అనేది. వైట్నింగ్ ఎలా తెచ్చుకోవాలనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏమేం కావాలి అనేది, ఎలాగా ఏమిటనేది తెలుసుకుందాం. ఇక్కడ పెరుగు, శనగపిండి, మైదా పిండి. మనకు కావాల్సిన ఐటెము ఒక లెమన్ కొంచెం ఉంటే చాలండి. ఎక్కువగా అవసరం లేదు. మనకి మనకి హ్యాండ్స్‌కేసుకుంటున్నామా, ఫేస్‌కేసుకుంటున్నామా అని చూసుకొని వేసుకుంటే చాలు. ఇప్పుడు తయారీ విధానం ఎలాగా ఏమిటనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఒక్క స్పూన్ అయితే నేనేస్తున్నాను. ఓన్లీ చెయ్యికి చూపిస్తున్నానండి. మీరు ఇదే ఫేస్‌కి కూడా వేసుకోవచ్చు. నేనైతే చెయ్యికేసి చూపిచ్చాను. ఫేస్‌కేస్తే కనుక సూపర్ గ్లో వస్తుందండి. మీకు హ్యాండ్సే మీకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఎలాగా ఏంటి, ఎలా కలుపుకోవాలనేది కూడా. ఇక్కడ తయారీ విధానం వచ్చేసి ఒక్క స్పూన్ అయితే కనుక శనగపిండి తీసుకున్నాను. ఇంకొక స్పూన్ వచ్చేసి మైదా పిండి తీసుకున్నానండి. మంచిగా చూసి తీసుకోండి. దాంట్లోనే మనకి ఫేస్ ప్యాక్ ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా చిక్కటి పెరిగి, ఏదైనా మీ దగ్గర ఉన్న పెరిగి బాగా కలుపుకోండి దాంట్లో వేసుకొని. అప్పుడు మనకి ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది బాగుండాలి. అప్పుడే మనకి చూసారా చిక్కగా ఉంది కదా. మనకి ఇంకొక స్పూన్ వేసుకున్నారంటే కనుక మనకి ఎగ్జాక్ట్లీ క్రీమ్ లాగా వస్తుంది. దాంట్లోనే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ పసుపు అయినా పర్వాలేదు. 2-3 చుక్కల వరకు మీరు లెమన్ వేసుకోండి. ఫేస్‌కి అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. నేను చెయ్యికి వేస్తున్నాను. సో నాకు లెమన్ పడుతుంది కాబట్టి నేను ఫేస్‌కి కూడా ఇదే పెట్టుకుంటానండి. 2 చేతులకి ఫేస్‌కి కూడా వచ్చే అంత నేనైతే కలిపి పెట్టుకున్నాను నా కోసం. చూసారా ఇలాగా మనకి చేతికి అలాగా మనకి ఫేస్ ప్యాక్ ఎలాగైతే వేసుకుంటామో మీకు చూపించడం కోసం అయితే నేను చేతికి వేసి చూపిస్తున్నాను. కానీ చూడండి ఇలాగా మనకి మొత్తం అంతా హ్యాండ్స్‌కి వేసుకున్నారంటే కనుక క్లీన్‌గా మనకి గ్లోయింగ్ అనేది వస్తుంది. డెడ్ స్కిన్స్‌లన్నీ పోయి మనకి ఓపెన్ పోర్స్ అయ్యి వైట్‌గా చాలా క్లియర్‌గా ఉంటుందండి. స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ అయితే నేను లాస్ట్‌లో చూపిస్తాను. చూడండి ఇలాగా మీకు ఒక్క 10-15 నిమిషాలు ఉంచుకున్నారంటే కనుక మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. నేనైతే చేతికి వేసుకుని అనేది చూపించాను. మీకు కావాలనుకుంటే కనుక మీరు ఒక్క 15 నిమిషాలు, 10 నిమిషాలు అయ్యాక ఎక్కువ సేపు ఉంచుకోలేము అంటే 10-15 నిమిషాలు అయినా ఉంచుకోండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలాగా మీరు టిష్యూతో తుడిచేసుకోవచ్చు, లేదా వాష్ చేసేసుకోండి. వెంటనే మీకు అప్పుడు ఎంత నీట్‌గా ఉంటదండి. ఇలా తుడిచేసుకుంటే చాలు. మీకు ఆల్రెడీ నేను వాష్ చేసి కూడా చూపిస్తాను. ఎంత క్లారిటీగా ఎంత బాగుంటుందో చెయ్యి అనేది మనకి. ఫేస్‌కి అయితే చూపించలేదు గానీ ఈ చెయ్యికి ఆ చెయ్యికి డిఫరెన్స్ అనేది మీరు చూస్తారా? ఎంత బాగా ఎంత గ్లోయింగ్ వచ్చిందో చూసారా? ఈ చెయ్యి చూసారా? ఆ చెయ్యికి ఈ చెయ్యికి డిఫరెన్స్ అనేది ఎంత బాగుందండి అసల కలర్‌గా. ఎంత చక్కగా ఉందో చూసారా? మీకు డిఫరెంట్ తెలుస్తుంది కదా. ఎంత చక్కగా ఉందో, వైట్‌గా ఉంది, కలర్‌ఫుల్‌గా ఉంది, షైనీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముడతలు కట్ట పోయి ఎంత నీట్‌గా ఉందో చూసారా? మనకి ఈ ఛానల్‌లో ఆల్మోస్ట్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.